కాస్మెటిక్ గైనకలాజికల్ సర్జరీస్ అంటే ఎక్స్టర్నల్ జెనైటేలియాకి చేసే కాస్మెటిక్ సర్జరీస్. ఇందులో ముఖ్యమైనది లేబియా మైనరా ట్రిమ్మింగ్. అంటే ఇన్నర్ లిప్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి బాగా సాగిపోయి వేలాడుతూ చాలా డిస్కంఫర్ట్ కలిగిస్తూ ఉంటాయి. వీటిని మేము ఎక్కువగా చేసే సర్జరీల్లో ఇది ఒక్కటి అన్నమాట. ఇది చాలామంది లేడీస్ చేయించుకుంటారు. కొంతమందికి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి స్లోగా ఈ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి డెలివరీస్ అయిన తర్వాత వస్తుందన్నమాట. సో అన్మ్యారీడ్ గర్ల్స్ చేయించుకోవచ్చు, డెలివరీ అయిన వాళ్ళు కూడా చేయించుకోవచ్చు ఈ ప్రాబ్లము. వీళ్ళు ఇందులో ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏమిటి అని అంటే, వీళ్ళు ఫిజికల్ డిస్కంఫర్ట్. అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్ ఫ్లో సరిగ్గా రాకపోవడము, ఈ లేబియా మైనరా అవి అడ్డం పడ్డము అది జరుగుతూ ఉంటుంది. ఈ బాగా సాగిపోయి ఉండడం మూలంగా. తర్వాత టైట్ ఇన్నర్ వేర్స్ వేసుకున్నప్పుడు అవి కొంచెం క్లాతింగ్ ఎక్కువ థిక్గా లేకపోతే ఇవి కనిపిస్తుంటుంది బయటికి, అది కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. తర్వాత హైజీన్ కూడా, అది క్లీన్ చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది వాళ్ళకి. ఇంకొకటి ఫిజికల్ ఎస్టీమ్, కొంచెం అది చూడడానికి కూడా నార్మల్ కాదు కాబట్టి కొంచెం అబ్నార్మల్గా వాళ్ళకి సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి సొంతగా బాడీని చాలామంది చూసుకోవడము, నేను అందంగా ఉన్నానా, ప్రపోర్షనేట్గా ఉన్నానా లేదా, నేను అందంగా ఉన్నానా లేదా, నా బాడీలో అన్ని పార్ట్స్ ప్రపోర్షనేట్గా ఉన్నాయా లేదా అని చాలామంది ఆడపిల్లలు చెక్ చేసుకుంటూ ఉంటారు కూడా. వాళ్ళు కూడా చాలామంది ఇది ఐడెంటిఫై చేసి దీనిని ఎలాగ కరెక్ట్ చేయించుకోవాలని ఇంటర్నెట్లో వెతికి మరి మా దగ్గరికి వచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఫిజికల్ ఎస్టీమ్ అంటే మేము పర్ఫెక్ట్గా ఉండాలి, మా బాడీ షేప్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకునే ఆ ఫీలింగ్తో కూడా చాలామంది చేయించుకుంటూ ఉంటారు. ఇంకొకటి మూడవది ఏమిటి అంటే, కొంతమంది వాళ్ళు పార్ట్నర్స్ కూడా వీళ్ళని షేమ్ చేస్తూ ఉంటారు. ఏదో అబ్నార్మల్గా ఉంది నీకు, ఇది బాగలేదు, ఇబ్బందికరంగా ఉందని. అది కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. ఇది చాలా సింపుల్ సర్జరీ, లోకల్ అనస్థీషియాలో చేస్తాము. చేయించుకున్న తర్వాత వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు. తరువాత ఇది మీకు పెద్దగా డిస్కంఫర్ట్ అలా పెయిన్ కానీ ఉండే సర్జరీ కూడా కాదు. అది మీరు దాని గురించి డే టు డే ఇబ్బంది పడే కంటే 1 డే వచ్చి ఈ సర్జరీ చేయించుకుని వెళ్ళిపోవచ్చు. మీరు కొంచెం పీరియడ్స్ టైంలో కాకుండా మిగిలిన టైంలో ప్రిఫర్ చేసి చేయించుకోవచ్చు ఈ సర్జరీ చేయించినాక ఒక 1 వీక్ కొంచెం బాగా స్విచ్ బాత్స్లు అవి చేయడము, యాంటీబయాటిక్ వాడడము అది చేస్తే 1 వీక్లో చాలా వరకు హీల్ అయిపోతుంది. 3 వీక్స్ తర్వాత కంప్లీట్గా సూచర్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మేము వేసేవి అబ్జార్బబుల్ సూచర్స్ వేస్తాము, అవి వాటంతట అవే క్లియర్ అయిపోతాయి. ఒక 3 వీక్స్ మాత్రము సైక్లింగ్లు అలాంటి కొంచెం జిమ్ ఎక్సర్సైజులు అవి చేయకుండా మీరు అవాయిడ్ చేస్తే మంచిది. ఈ సర్జరీ చాలా వరకు సురక్షితము, కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. మేము చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం ఈ సర్జరీ.